హాయ్ అండి. ఈ నీళ్ళొచ్చేసి ఉల్లి పొట్టుతో ప్రిపేర్ చేసుకున్నటువంటి నీళ్ళండి. ఈ నీళ్ళని మనము మొక్కలకివ్వడం వల్ల మొక్కలనేవి చాలా హెల్తీగా పెరుగుతాయండి. పూలు పూచే మొక్కలైనా సరే చక్కగా పూలు పూస్తాయి. అలాగే కాయలు కాసే మొక్కలకి ఇవ్వొచ్చండి. అలాగే లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి కదా! ఆకుకూరలు వాటికి కూడా మనము ఈ ఉల్లి పొట్టుతో ప్రిపేర్ చేసినటువంటి నీళ్ళనిచ్చామంటే చాలా చక్కగా పెరుగుతాయండి. మనకి పూలైనా సరే, కాయలైనా సరే, అలాగే ఆకుకూరలైనా కానీ హెల్తీగా చక్కగా బాగా కాస్తాయి. మరి ఈ ఉల్లి పొట్టుతోటి మొక్కలకు ఉపయోగపడేటువంటి ఈ వాటర్‌ని లేదంటే ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోలో మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి ఇలాగ ఉల్లి పొట్టునైతే నేను రోజు సేకరించుకొని ఇలాగా తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా తీసి పెట్టుకున్నటువంటి ఉల్లి పొట్టుని ఒక చిన్న బకెటు లేదంటే టబ్బు లేదంటే ఈ విధంగా చిన్న బిన్నులోనికి కొన్ని నీళ్ళనైతే తీసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళలోనికి మనం ఒలిచి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పొట్టు అంతటిని కూడా వేసేయండి. ఈ విధంగా ఉల్లిపాయ పొట్టు అంతటిని వేసేసుకున్న తర్వాత పొట్టంతా కూడా నీళ్ళలో మునిగేంత వరకు ఇలాగా నీళ్ళలోనికి ఇలాగ ఉంచండి. ఉల్లిపాయ పొట్టునంతా కూడా నీళ్ళలో మునిగేంత వరకు ఇలాగా మనము ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బకెట్‌పై మూతని ఉంచేసి మీరు 1 డే అయినా సరే ఫర్మెంటేషన్ చేసుకోవచ్చండి. 1 వీక్ వరకైనా సరే మీరు ఫర్మెంటేషన్ చేసుకోవచ్చనమాట. పొట్టు ఈ ఉల్లి పొట్టు వాటర్‌లో ఎంత నానితే మనకి అంతగా ఉల్లి పొట్టులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకి నీళ్ళలోనికి వస్తాయండి. నేనైతే మూతని పెట్టేసి ఒక 2 డేస్ అయితే అలా ఉంచేస్తున్నానండి. చూసారు కదా! ఒక 2 రోజులైతే అయిందండి. 2 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. పొట్టంతా చూసారా? ఫస్ట్ మనకి రోజ్ కలర్‌లో ఉంది కదా! ఆ రోజ్ కలర్ అంతా కూడా వాటర్‌లోనికి వెళ్ళిపోయింది చూడండి. పొట్టంతా కూడా మనకి పీలగా అయిపోయింది కదా! వైట్ కలర్‌లోనికి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఉల్లి పొట్టు ఉన్నటువంటి నీళ్ళని వేరొక డబ్బాలోనికి ఈ విధంగా స్ట్రైనర్‌ని పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకోండి. అంటే మనకి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోయి పొట్టంతా కూడా ఈ ఉల్లి పొట్టు ఏదైతే ఉందో ఉల్లి తొక్కంతా సపరేట్ అవుతుందండి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొట్టు ఉంది చూసారా? ఈ పొట్టుని మనం ఏమి పడేయాల్సిన అవసరం లేదండి. మనం మొక్కలకి కంపోస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. లేదంటే మొక్క మొదట్లో వేసినా కూడా అదే మొక్కలకి ఎరువుగా అవుతుందనమాట. ఇదండి ఈ విధంగా అయితే ఉల్లిపాయ పొట్టు నీళ్ళైతే మనకి రెడీ అయ్యి, అయితే వీటిని అలానే మొక్కలకి పోసేయకూడదండి. మనం ఒక 2 రోజులు ఫర్మెంటేషన్ చేసాం కాబట్టి 1:2 రేషియోలో అంటే ఇవి మనకి ఒక బకెట్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఇందులోనికి 2 బకెట్ల వరకు మామూలు నీళ్ళనైతే కలుపుకుందామండి. కుళాయి నీళ్ళనే కలుపుకుందాం. కాకపోతే మంచినీళ్ళని కలపండి. ఉప్పు నీళ్ళు కాకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయండి. ఉల్లిపొట్టు వాటరు, అలాగే మనం పోసుకున్నటువంటి నార్మల్ వాటర్ ఇలాగ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్‌ని మొక్క సైజుని బట్టి కొంచెం కొంచెంగా మొక్క మొదట్లో పోసేయండి. ఈ రోజా చెట్టు చూసారా? పసుపు కలర్ రోజా ఎంత చక్కగా పూసిందో. ఈ విధంగా నేనైతే వీక్లీ వన్స్ వారానికి ఒకసారి ఈ విధంగా కంపల్సరీగా ఒక 10 రోజులకోసారి ఏదో ఒక ఫర్టిలైజర్‌ని ఇంట్లో ఇలాగ ప్రిపేర్ చేసి మార్చి మార్చి ఇచ్చామంటే మనకి కూరగాయలైనా సరే ఇలా ఫ్రూట్స్ అయినా సరే, పండ్ల మొక్కలైనా, ఆకుకూర మొక్కలైనా కానీ చక్కగా పెరుగుతాయండి. ఓకే అండి. చూసారు కదా! వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.